ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నీ క్రియలను నీ కష్టమును నీ సహామునమును నేను ఎరుగుదును. నీవు దుష్టుడు అని దుష్టులను సహింపలేమని అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొనొచ్చు వారిని పరిశోధించి వారిని అబద్ధకులని నీవు కనుగొంటివి అనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఆలయములోని నీ నెరుగుదును. దేని స్తోత్రం. నువ్వు ఎలా ఉన్నావో నీ క్రియలు మన యొక్క ప్రవర్తన అంతా కూడా ఆయన ఎరుగును. దేని స్తోత్రం. నీ క్రియలను నీ నడకను ఎరిగి ఉన్నాను, నీ యొక్క ప్రవర్తనని ఎరిగి ఉన్నాను అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. మనము నడుస్తున్న స్థలములో మనం ఎలాగైతే బోధిస్తామో, ఎలాగైతే మనం ఉచ్చరిస్తామో అంతా కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. దేని స్తోత్రం. ఇప్పుడు ఇర్మియా గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇర్మియా తల్లి గర్భములోనే ప్రవర్తతుడు. దేని స్తోత్రం. అక్కడ ఏమంటున్నాడు, సేవకుడు ఈ రోజున మనంతటగా మనం ఇక్కడికి రాలేదండి, మనం ఎంతటగా మనము ఇక్కడ కూర్చోలేదండి. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. దేని స్తోత్రం. ఆయన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజున దేవుని యొక్క సన్నిధానములో మనము ఇటు రీతిగా ఉన్నాము. దేని స్తోత్రం. ఈ రోజున ఏమంటున్నాడు, నీ సేవకుడు యొక్క తల్లి గర్భంలో పుట్టిన తర్వాత తన యొక్క పెరిగిన పోయిన తర్వాత ఎప్పుడో దేవుడు పిలిస్తే సేవ కాదండి. అతడు ప్రవక్త అనగా తల్లి గర్భములోనే ఉండగానే ప్రవక్త అతడు. దేని స్తోత్రం. తల్లి గర్భములో రూపు చెందక మునిపే అతడు ప్రవక్త. అతడు నిజమైన సేవకుడు అయితే దేవుడు ఏమి చెప్పమన్నాడో అదే చెప్పాలి. దేని స్తోత్రం. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒక చున్నైనను ఒక పొల్లైనను తీసివేసి నీ వేడల అతడు శాపగ్రస్తుడు. దేని స్తోత్రం. కానీ అంటున్నాడు, నీ క్రియలను ఎరుగుతానంటున్నాడు. మన క్రియలను మన యొక్క నడవడి అంతా కూడా ఎరిగిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు. దేని స్తోత్రం. కానీ సంగమా గమనించండి, మనము ఇక్కడ ప్రకటించిన వాడు నిజమైన సేవకుడా, పిట్ట కథలు వేస్తున్నాడా, వాక్యాంశరంగా బోధిస్తున్నాడా అనేది సంఘము తెలుసుకోవాలి. హల్లెలూయా. లేకపోతే సంఘము మోసపోతుంది. దేని స్తోత్రం. మనమే మోసగించుకుంటున్నామండి. హల్లెలూయా. ఓ పాస్టర్కి సపోర్ట్ కాదండి. దేవుడు సేవకుడు, నిజమైన సేవకుడు అతడుని సంఘము గుర్తు పెట్టాలి. దేని స్తోత్రం. ఈ సేవకుడు నిజంగా బోధిస్తున్నాడా, ఈ సేవకుడు యొక్క నడవడి ఎలా ఉంది, సేవకుడు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, సేవకుడు నిజంగానే వర్తమానము చెబుతున్నాడా, పెట్టకథలు వేస్తున్నాడా, సంఘము ఎప్పుడు కూడా ఎదురు చూడాలి, పరిశోధన చేయాలి, దేవునికి వాక్యానుసారంగా జీవించాలి. దేని స్తోత్రం. ఇక్కడ మనము నిజమైన వాక్యమును ప్రకటిస్తున్నాము, అంత్యకాల సువార్తను మనం ప్రకటిస్తున్నాము, వధువు కావలసిన వర్తమానమును మనము ప్రకటిస్తూ ఉన్నాము. దేని స్తోత్రం. మన రాజులకు రాజే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రభువులకు ప్రభువే ఉన్నాడు ఆయన త్వరగా వచ్చుచున్నాడు. సంఘము సిద్ధపడి ఉండాలి. దేని స్తోత్రం. సంఘము సిద్ధముగా ఉండటానికి దేవుడు తన యొక్క సేవకులను ఇటు రీతిగా నిలబెట్టుకొని దేవుడు హెచ్చరిక ద్వారా, దేవుడు గద్దింపు ద్వారా మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. దేని స్తోత్రం. నిజముగా దేవుడు వాక్యమును సరిచేస్తూ ఉన్నప్పుడు, నిజమైన బోధ నీ దగ్గరకు వస్తున్నప్పుడు, ఆ దానిలో నీలో ఏదైనా తప్పు ఉంటే దానిని సంఘము సరి చేసుకోవాలి, మనము సరి చేసుకోవాలి. దేవుని ఎదుట మనము సరిగ్గా జీవించాలి, యథార్థంగా జీవించాలి. ప్రభు రాకడకు మనము సిద్ధముగా ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం.